హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కారం. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేసి. ఫస్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వచ్చేసి పల్లీలు వేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు వేసుకున్నాక బాగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న పల్లీల్లో 2 మిరపకాయలు వేసుకోవాలి. ఈ విధంగా మిరపకాయలు వేసుకున్న తరువాత 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి కూడా వేసుకున్నాక బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తరువాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఈ విధంగా కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్న తరువాత వేయించుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్స్లో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా మిరపకాయలు, అల్లం వెల్లుల్లి వేసుకున్న తరువాత ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో వచ్చేసి ఎగ్స్ వేసుకోవాలి. మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెమ్మదిగా పీసెస్ లాగా కట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని కలుపుకున్నాక ఈ విధంగా కలుపుకున్నాక అందులో వచ్చేసి ఫైనల్గా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో వచ్చేసి 2 స్పూన్స్ కారం, తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్టు, తర్వాత 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అంతా ఈ ఎగ్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. పల్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా పల్లీ పౌడర్ వేసుకొని ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మిక్స్ చేసుకున్నాక ఫైనల్లీ తయారైపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.